ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక మనం దాంట్లో ఆనియన్స్ పీసెస్ వేసుకోవాలి. ఆనియన్ పీసెస్ కూడా బాగా ఫ్రై అయ్యాక దాంట్లోనే మనం ఏంటంటే జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అదే ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని దాన్ని ఫ్రై చేయాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక మనం బీరకాయలని ఈలోపు కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయలన్నిటినీ వేసుకోవాలి. చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. అంటే ఇందులో నుంచే వాటర్ వస్తుంది, మనం ఏం వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. లేత బీరకాయలు అండి ఇవి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. లేత కనుక ఇంకా ఎక్కువ వస్తుంది. నేను మూత పెట్టేశాను, చూడండి వాటర్లో వచ్చింది. అందులోనే నేను సాల్ట్ యాడ్ చేస్తాను. ఆ వాటర్ అలా ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలి. అది లాస్ట్లో దించేస్తే వేడి వేడి కర్రీ రెడీ అండి. బాగుంటుంది అన్నంలోకి, వేడి వేడి అన్నంలో కలుపుకుంటే.